ఎస్ఐ గారు సార్ అవుదాం అనుకున్నా ఇప్పుడు ఫేమస్ అయిపోయాం అనుకుంటున్నావా? ఏదో ఫస్ట్ సినిమాకి ఎంతైతే వచ్చిందో సాటిస్ఫైడ్ సార్. నేను చూసా, సాటిస్ఫైడ్, సూపర్ సాటిస్ఫైడ్. నేను కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సినిమా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అంటే మన సినిమా గురించి మాట్లాడతారు, మనం మన సినిమా గురించి పక్కన పెడదాం. ఓకే సార్. మన డైరెక్టర్ సూపర్, మన హీరో సూపర్, మన సీన్లు సూపర్, ఇవన్నీ పక్కన పెట్టేసి బోర్ కొట్టేసింది. ఓకే సార్. సో మేం ఫేమస్ నేను నిన్నే చూసా, నిన్ను కలిసిన తర్వాత. థ్యాంక్ యూ సార్. దాని గురించి మాట్లాడదాం, ఎందుకంటే నీ జర్నీ చాలా బాగుంది. నువ్వు అంటే క్యాజువల్ గా వచ్చి క్యాజువల్ గా మొదలెట్టి క్యాజువల్ గా ఫినిష్ చేసి క్యాజువల్ హిట్ చేస్తారు. అది బ్యూటీ ఆ సినిమాలో. ఆర్టిస్టులు అందరూ సూపర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ అంటే డైరెక్ట్గా వెళ్తుంది, నీకే వెళ్తుంది అది క్రెడిట్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ పేరెంట్స్ హ్యాపీ అయిపోయారు. వాళ్ళు సూపర్ హ్యాపీ సార్. ఫస్ట్ జర భయపడ్డారు, నమ్మలేదు. అంటే మన కాందాన్లోనే లేదు కదా ఈ సినిమా అనేది. అసలు ఏం కనెక్షన్ లేదు సినిమాలతో. వాళ్ళ సినిమాలే పోరు సార్ అసలు. గుడ్, మీలాంటి యూత్ పైకి వస్తే బాగుంటుంది. మీరు యూత్ అంటే నాకు గుర్తొచ్చింది సార్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచో. చాలా యాక్టివ్గా ఉంటారు సార్. అంటే మీ స్టైల్ కానీ స్టైలే లేదు అక్కడ. సార్ మీరు ఏదైనా స్టైల్ లానే కనిపిస్తుంది సార్. అవుట్ ఫిట్స్ అవన్నీ కూడా మజా వస్తాయి సార్. మా మమ్మీ యాక్చువల్గా మీకు పెద్ద ఫ్యాన్ సార్. శుభ్రంగా అదే అనుకున్నా, మొగుడు నమ్మేస్తే హ్యాపీ అయిపోతారు. తోడు లేక సాంగ్ సూపర్ సాంగ్, వైబ్ సాంగ్ సార్. మిమ్మల్ని కలిసినాక మంచిగా అనిపించింది. అంటే ఎప్పుడు టీవీలలో చూసేటోళ్ళం, థియేటర్లలో చూసేటోళ్ళం, సడన్ గా ఒక్కసారి కళ్ళ ముందు యాక్టింగ్ చేయాలంటే సడన్ గా భయం అయింది సార్. యాక్చువల్ గా మనం చేసిన యాక్టింగ్ కూడా నేను భయపడుతూ ఉండాలి కదా, నేను చూడగానే భయం అయింది సార్ నాకు నిజంగానే. డైరెక్టర్ అన్న వచ్చి నా దగ్గరికి సుభాష్ అన్న వచ్చి వాళ్ళు భలే చేసిన సుమంత్ థ్యాంక్ యూ అన్న అలుగుపోయింది. కాదు, ఇందాక మాట అన్నావు పొద్దున్న కలిసినప్పుడు, పుష్ప ఎంత చూడలేదు, మేము ఫేమస్ చూసాం. అదే సార్, థ్యాంక్ యూ సార్. నేను పుష్పాలు ఉన్నా సార్, ఆ టైంలో మేము ఫేమస్ చూస్తారు సార్. ఓకే, పార్ట్ 3 కోసం వెయిటింగ్ సార్. మా ఆదిత్య అంటుండు సార్ పొద్దున ఫోటో దిగినాక, ఈ టీ షర్ట్ లోనే దిగిన అనుకుంటా, వైట్ టీ షర్ట్. మన చెయ్యి ఇంతే ఉంది సార్, మన 20s అని చెప్పుకొని ఇజ్జత్ ఏం చేశారు సార్? జీన్స్, మంచి జీన్స్. యా, కొంచెం కాన్షియస్, ఫుడ్ కాన్షియస్. పెద్ద ఫుడ్ ఏం కాదు, వర్కౌట్ చేస్తా, యోగా చేస్తా. ఫుడ్ అంటే గుర్తొచ్చు సార్, మీరు ఉన్న వీడియో పెట్టిరా అన్ని ఫుడ్ పెట్టి భీమవరం వైరల్ అయింది. నాకు మా స్కూల్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, ప్రభాస్ ఇట్లా జబద్ బాబు సార్ పంపిరంట, నువ్వు సుమన్ ప్రభాస్ నువ్వు కూడా పంపొచ్చు కదా, మీ షూట్ లోనే ఉన్నారు కదా. మా షూట్ లో రా బాబు. కాదు, ప్రభాస్ పంపించింది కాదు అది, నేను పెట్టిన క్యాప్షన్ కి వాళ్ళు చదవలేదు అనుకుంటా. ఈ మాత్రానికి ఇట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్, ప్రభాస్ తెలిస్తే ఇంకా ఈ బాబు బలి అని చెప్పాను. ప్రభాస్ అన్న పేరు తీసారు కదా సార్. అదే చాలు, అలాగే వాళ్ళు హ్యాపీ సార్. నేను అది కాదు సార్, ఫస్ట్ మెయిన్ ఒకటి అడుగుదామని. మీరు అసలు నేను రీసెంట్గా చూస్తే అన్ని సినిమాలు ఎప్పుడు నేను లాస్ట్ మీ సినిమా బార్బర్ షాప్ కథానాయకుడు సినిమాలో బార్బర్ క్యారెక్టర్ వేసిందే నేను లాస్ట్ చూసిన. మళ్ళీ తర్వాత మన సినిమాలో మీరు స్ప్లెండర్ నడపడం మళ్ళీ అప్పుడు చూసిన. నేను మధ్యలో మనం మిస్ అయినా లేదు, అంటే చూస్తుంటే చాలా మంచిగా రిలేటబుల్ అనిపించింది సార్. చాలా రోజుల తర్వాత కొత్త వైబ్ లో చూస్తున్నాం సార్ ని అనిపించింది సార్. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్, ఇన్ని రోజులు సెట్స్ లో చేసి 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 లైవ్ లొకేషన్ లో షూట్ చేస్తుంటే, అంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ నేచర్? యాక్చువల్లీ ఐ మిస్డ్ ఇట్. ఇప్పుడు తెలుస్తాను, వచ్చిన తర్వాత తెలుస్తాం. ఈ అట్మాస్ఫియర్ మిస్ అయ్యా, ఎక్కువ సెటిల్ అయిపోయినాయి. ఎంతైనా ఆర్గానిక్ మిస్ అవుతాం ఫీల్. ఇదైతే ఎంత రిలాక్స్డ్ గా ఉన్నానంటే చాలా కాలం తర్వాత రిలాక్స్ అయి ఉన్నా, హ్యాపీగా పడుకుంటున్నా, హ్యాపీగా తింటున్నా, షూటింగ్ హ్యాపీగా చేస్తున్నాం, ఎవ్రీథింగ్. సరే, నువ్వు అందరినీ ప్రేమిస్తావు, ఓకే, అది ఘోరంగా ప్రేమిస్తా. అదే ప్రేమిస్తావు, అదే నేను అదే అంటున్నా. కానీ అందరు హీరోయిన్ల మీద క్రష్ ఏంటి? ఒకళ్ళ మీద ఇద్దరి మీద ఉంటుంది. ఏ హీరోయిన్ అయినా క్రష్ అంటే ఏంటి దాని అర్థం? చూసినప్పుడు అరే మంచిగా అనిపిస్తుంది. అంటే హీరోలు కూడా అట్టగా వస్తారు, ఆర్టిస్టులు అందరూ పైకి వస్తారు. మీరు కూడా ఇష్టం సార్. చూసే నాకు పాట గుర్తు సార్, తెలుసా? బడ్జెట్ పద్మనాభం. ఎవరేమి అనుకున్నా అన్ని నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకుంది సాధించాలి, మీ జర్నీ మజా వస్తుంది సార్. సార్ నాకు డౌట్ సార్, ఏమనుకోక సార్, నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడు, నువ్వే మాట్లాడు. అంటే ఫస్ట్ హీరోలాగా చేసిన సార్, ఫ్యామిలీ ఆడియన్స్లోకి ఫుల్ వెళ్ళిపోయి మన ఇంట్లో ఉండే మనిషిలాగా ఒకటి వచ్చింది కదా సార్ మనకు. దాని తర్వాత సడన్గా మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు విలన్, అగ్రెసివ్ రోల్స్ చేస్తున్నప్పుడు మీకు ఏది బాగా నచ్చింది సార్? అంటే అట ఇట రెండు బాగున్నాయా? నేను యాక్టర్ నాట్ ఎ స్టార్. సో సార్ ఏదైనా ఒకటే కాదు, స్టార్ కాదు కానీ కాదు, ఏదైనా ఒకటే నాకు. బట్
వాట్ ఐ మిస్ ఇన్ దట్ అంటే దేని అడ్వాంటేజెస్ దానికుంటే దాంట్లో ఉన్న దీంట్లో లేనిది హీరోయిన్లు, సాంగ్స్, డ్యూయెట్లు. ఇక్కడ కావాలన్న భార్యను పెట్టట్లా, పెట్టినా ఎవరినో పెడుతున్నారు. సో ఏం వర్కౌట్ కావట్లేదు మిస్ అవుతుంది అంతవరకు. ఐ మీన్ దిస్ ఇస్ మోర్ అ జోక్. బట్ అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్. హీరో బర్డన్ నాకు లేదు, అండ్ నో ట్యాగ్, నా మీద డిపెండెంట్ కాదు. సో ఐఎమ్ ఓకే. సో అది అడ్వాంటేజ్. సో పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంది. మీకు అది చేయడం ఎక్కువ వైబ్ అనిపిస్తుందా లోపల? Thank you. అగ్రెసివ్గా ఫేస్ పెడతా మీకు మంచిగా అనిపిస్తుంది సార్? సార్ మీరు లెజెండ్లో చూసినప్పుడు అగ్రెసివ్ ఉంటేనే బెటర్ అమ్మా. ఎందుకంటే నా అగ్రెసివ్నెస్, నా బాధ, నా కోపం, నాకున్న మేబీ సేడిజం అన్ని సినిమాల్లో పెట్టుకొచ్చేస్తాయి. ఒక పని అయిపోతుంది. నేను లైఫ్లో ఏడవలేను, సినిమాలో ఏడవగలను. సో ఆ ఏడుపు అవుట్లెట్ అక్కడ వచ్చేసింది నాకు. సో ఏది చూపించలేనో లైఫ్ అది క్యారెక్టర్స్లో చూపించేస్తే అయిపోతుంది. మోటివేషన్ తీసుకుంటా సార్. నీకు అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి. యా క్యారెక్టర్స్ అన్నీ చేస్తే మనకు మజా వస్తుంది, లేకపోతే నాకు బోర్. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత సేమ్ చేస్తూ ఉంటే నాకు బోర్. ఇప్పుడు కూడా విలన్ అదే సూట్లు వేస్తూ ఉంటే బోర్ పడుతుంది. అది ఇక ఇసుకొచ్చేస్తుంది, ఇదేనా మళ్ళీ అని. చాలా రోజుల తర్వాత సెక్యూరిటీ గార్డ్ లాగా ఇది ఆర్గానిక్ ఫిల్మ్. కానీ దీనికి వస్తే నువ్వు 80-85 స్క్రిప్ట్స్ ఉన్నావు మేము ఫేమస్ తర్వాత. ఇది ఎట్టా ఓకే చేసావు? ఏం చూసి ఓకే చేసావు? ఏం లేదు సార్, వింటా ఉన్నా, ఇంకా ఏం నచ్చట్లేదు, ఇంకా మనమే రాసుకొని మళ్ళీ డైరెక్షన్ చేసి యాక్టింగ్ చేసేద్దాం అనుకున్నా సార్. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, ఎక్కిద్దాం అనుకుంటున్న టైంలో సుభాష్ అన్న వాళ్ళు వచ్చి ఒక కథ చెప్తా అంటే. సుభాష్ అన్న వాళ్ళు యాక్చువల్గా షార్ట్ ఫిలిమ్స్ ఇది జర హైప్ ఉన్నప్పుడు అంటే 2013, 14, 15 ఈ టైంలో వీళ్ళు 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ చేసేస్తారు. ఎంఆర్ ప్రొడక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్. అవి మేము చూసి మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ప్రెజెంటేషన్ వెళ్ళాం మనం అనుకునేటోళ్ళం. అంతే, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చూసి అట్టున్నాం. కనెక్షన్ మాకు ఎప్పుడు పరిచయం లేదు. కట్ చేస్తే సడన్గా నాకు కాంటాక్ట్ అయ్యి ఇట్లా ఒక కథ ఉంది అది అని అన్నప్పుడు, భీమవరం వైబ్లో క్యారెక్టర్ ఉంది, ఇది కథ ఇట్లా నీట్ ఫ్యామిలీతో చూసే కథ మజా వస్తుంది అని చెప్పినప్పుడు విన్నా సార్. మొత్తం విన్నాక వెయిటింగ్ పడతాయి అనిపించింది సార్. అంటే నాకు కూడా పర్సనల్గా ఓన్లీ నా గురించి ఆలోచించుకుంటే ఇవన్నీ కథ బాగుంది అవన్నీ పక్కకు పెడితే ఒకసారి ప్యూర్ పల్లెటూరు తెలంగాణ స్టోరీ చేసినాం సార్. మేం ఫేమస్ రారా అంటాం, తినవరా అంటాం, ఇలా సడన్ గా డైలాగ్స్ తినా అంటే మజా వస్తుంది సార్. దాన్ని కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటే అంటే కొత్త వరల్డ్లకు పోవడం అనేది ఆ జర్నీ మజా అనిపిస్తుంది. హాలిడే లెక్క అనిపిస్తుంది. నిజంగా ఎందుకంటే ఫస్ట్ టైం నేను భీమవరం వస్తున్నాను సార్. అసలు నిజంగానే మర్యాద మామూలుగా లేదు సార్. ఎవరు చూసినా మర్యాద మళ్ళీ ఒకవేళ వెటకారం చేసారు అనుకో, ఇందాక మాట్లాడి నీలేనా అనిపిస్తుంది. అంటే మజా వస్తుంది సార్. అంతే కొత్త వైపు. అంటే 400 కిలోమీటర్ మేము ఉన్నా అనుకుంటున్నాం సార్, నేను ఆదిత్య అభిని. 400 కిలోమీటర్లు వస్తేనే ఇంత చేంజ్ ఓవర్ ఉంటే మనం ఓళ్ళు తిరగాలరా అనుకున్నాం సార్. అంటే ఇద్దరికి ఎక్కడ పోలేదు సార్. ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది. అన్ని కల్చర్స్ చూడాలి, అన్ని కల్చర్స్. అంటే నేను వెళ్ళినప్పుడల్లా ఏదో నేర్చుకుంటాం, ఏదో పికప్ చేస్తూ ఉంటాం. ఒక మ్యానరిజం, ఒక బాడీ లాంగ్వేజ్ బాగుంటాయి, గమ్మత్తుగా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. నాకు కూడా ఇది చెప్పినప్పుడు, సుభాష్ చెప్పినప్పుడు నాకు నచ్చింది మెయిన్గా ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ అన్నట్టు. సో ఇమీడియట్ కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే నాకు అఫ్కోర్స్ అందరికీ ఇష్టం వాళ్ళ పిల్లలంటే, నా కూతురు అంటే బాగా ఇష్టం. మేమందరం ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. సో ఇందులో కూడా ఆ ఫీల్ వచ్చేపాటికి ఐ ఫెల్ట్ లైవ్ అండ్ డెఫినెట్గా ఆర్గానిక్గా చేసుకోవచ్చు అనే నమ్మకం నాకు కుదిరింది. యాక్చువల్గా ఫస్ట్ టైం నాకు సుభాష్ అన్న చెప్పినప్పుడు ఇట్లా హీరోయిన్ ఫాదర్ రోల్ ఎవరు చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ రోల్ కదా అని అంటే, చెప్పుకో సార్ చేస్తున్నారు సలార్ చెబుదో సరేగా సరే. అయ్యో మన సినిమా ఈ వైబు ఇట్లా కొత్త ప్రొడక్షన్ ఇప్పుడు వస్తున్నాం, మనం అందరం కొత్త వాళ్ళం, నీకు క్లారిటీ ఉందా సార్? క్లారిటీ ఉంది, కథను నమ్మి వచ్చేస్తారు సార్. మీరు అన్నారు కదా సార్, సేమ్ మాట అదే అన్నారు. సెట్స్ లో షూట్ చేసి ఇన్ని రోజులు, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడే ఫస్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ లొకేషన్ లో మన కథ నచ్చి చేస్తున్నారు, మజా వచ్చింది సార్. నాకంటే నా ఒపీనియన్ కంటే నీ ఒపీనియన్ ఇంపార్టెంట్. అంటే మీరంతా ఫ్రెష్గా ఆలోచిస్తారు, నేను ఒక రకంగా రొటీన్ అయిపోయాను. ఇది చేసి 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 మెకానికల్ అయిపోయాం. మేము ఒక స్టేజ్లో మెకానికల్, మీరు ఫ్రెష్ మైండ్. సో మీకు నచ్చితే నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డెఫినెట్లీ నచ్చింది సార్. చాలా పోయిటిక్ గా నరేట్ చేసిండు అన్న కూడా, మజా అనిపించింది. మంచి సినిమా రావాలి.
పల్లెటూరు వైబ్లో నాకు సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు సినిమా ఇష్టం సార్. సీతమ్మ వాకిట్లో చెట్టు సినిమా చాలా ఇష్టం సార్. ఈ కథ వింటున్నప్పుడు కూడా ఆ వైబ్ అనిపించింది సార్. అంటే నేను అనేది ఆ లొకేషన్స్, అంబియన్స్ కానీ, మనుషులు మాట్లాడుకునే విధానాలు కానీ, ఈ గోదావరి సైడ్ ఉండేవాళ్ళు సినిమా చూసినప్పుడు అక్కడ ఇట్లా ఉంటారా అని అనిపించింది. ఇక్కడికి వచ్చినాక ఆ ఊళ్ళో బతుకుతుంటే మజా ఉంది సార్. ఇప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ వాళ్ళంటే బాధ అవుతుంది ఇవన్నీ డిష్ పెట్టి. ఇగో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరి కూడా వస్తాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మిర్చి బజ్జీలు తినొచ్చు. మనం మిర్చి బజ్జీలు రోడ్లో తినాలి ఇప్పుడు. డెఫినెట్లీ తిన్నాం సార్. రేపు వెళ్ళిండో ఆ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. సార్ రోడ్ మీదకి వెళ్ళిపోయి బళ్ళు మీద తినేసి గబగబా తినేసి గబగబా వచ్చేద్దాం. ఎస్ సార్. ఓకే. అంటే మనం ఈ సినిమా రెడ్ పర్పుల్ ప్రొడక్షన్స్ లో ఇంకా టైటిల్ అయితే మేము అప్పుడు ఈ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు దీనివల్ల భీమవరంకి వచ్చి పునుగులు తినడం, మిర్చి బజ్జీలు తినడం కాకుండా సార్ ఇది చెప్తుండే ఇంకా మజా వస్తుంది. సార్తో మిర్చి బజ్జీలు భీమవరం లైఫ్ లాంగ్ కొడుతుంటే సార్. ఓ యా, విల్ డెఫినెట్లీ డూ ఇట్. డెఫినెట్లీ తింటాం సార్. తీసేసి ఇన్స్టా కూడా తీసి పెట్టేద్దాం. పెడదాం సార్. ఓకే. ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా సార్. ఓకే. మీ రీల్స్ లో నేనంటే అందగానే కాదు సార్. అదే కాదు, నేను నా ఇన్స్టాలన్నీ ఆ మూమెంట్లో అనిపించాలి. ఇది మజా వస్తుంది, నాకు మజా రావాలి ఫస్ట్. అండ్ పర్సనల్ లైఫ్ ఇష్టం. ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమితాబ్ బచ్చన్ గారి లైఫ్, ఆయన లైఫ్ ఎట్టా ఉంటుంది నాకు క్యూరియాసిటీ ఉంటుంది. సో మన లైఫ్ ఎట్టా ఉంటుంది, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. సో అది వాళ్ళ లెవెల్కి వెళ్ళి మనం చేసేస్తా ఉంటే మజా వస్తుంది మనకి. ఎందుకంటే నాకు బేసిక్లీ రోడ్ సైడ్ ఫుడ్ ఇష్టం. ఇట్ ఈస్ నాట్ దట్ ఇళ్ళ కోసం చేయటం కాదు. 5 స్టార్ హోటల్స్ కంటే రోడ్ సైడ్ ఫుడ్ ఇష్టం. ఆ చిన్నప్పటి నుంచి ఆ డాబాల్లో తిని అన్ని అలవాటు అయిపోయింది. అలవాటు అయితే ప్రాబ్లం లేదు, ముందు నుంచి అట్లా సడన్ తింటే లేదు ఇష్టమే, బాగా ఇష్టం. తినిపిస్తుంది సార్. తెలంగాణ కూడా సార్, అక్కడ మనదే మొత్తం అక్కడ టేస్ట్ లోనే చూపిస్తా. ఇక్కడ చూసాలే, నీ టేస్ట్ చాలులే. నార్మల్ సార్. మరి కాదు, నువ్వు మాడతావు, పాటలు పాడతావు, నాకు అర్థం కాదు. మాడతావు, సినిమాలో క్లారిటీ ఉంది. భయం వల్ల అట్లా అయిపోతుంది సార్. సినిమా భయం ఏం కాదు, కానీ సినిమాలో డైలాగులు చాలా క్లారిటీ అంటే ఫ్లో ఉంది, భలే ఉంది. మీ సినిమాలో మే ఫేమస్లో ఆ క్లారిటీ ఆఫ్ డైలాగులు చెప్తేనే సగం మింగుతా, సగం చెప్తే బాగుంది. ఆ ఫీల్ బాగుంది. క్యారెక్టర్ దగ్గర పట్టుకోవడానికి ఇప్పుడు నేను సుభాష్తో కూడా అదే అంటున్నా, ఇటువంటి సినిమాలు మనం ఫుల్ స్టాప్లు పెట్టకయ్యా డైలాగులకి. ఈ డైలాగ్ అయినాక తన డైలాగ్ చెప్పాలి, తన డైలాగ్ అయినాక నేను డైలాగ్ చెప్పాలి. ఎందుకంటే లైఫ్లో మనం ఓవర్లాప్ చేసుకుంటూ ఉంటాం మాటలు. నేను మాడుతూ ఉంటే నువ్వు మాడుతావు, నువ్వు మాడుతాను నేను మాడుతావు. అవి ఉంటే టగటగట వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడేదంతా చెత్త సోది, అన్నీ అర్థం అవసరంలా. మెయిన్ కాంటెంట్ అర్థమైతే చాలని నా ఫీలింగ్. ఈ సినిమాలో అది ఫాలో చేద్దామని. అన్ని సినిమాల్లో డాట్స్ పెడతారు, ఫుల్ స్టాప్ పెడతారు, అలా పెడతారు. షూట్ చేసాం కదా, చాలా అడ్వాంటేజ్ ఎగ్జాక్ట్లీ. డ్రామా చేసేసాం అక్కడ, అవును. అది కెమెరాలో పెట్టి రికార్డ్ చేసుకున్నాను. ఫస్ట్ సినిమాలో సింగ్ సౌండ్ చాలా ఓవర్ యాక్షన్. అప్పుడు ఏదో అనుకున్నాం సార్, ఫ్రెండ్స్ అందరం కూర్చొని సింగ్ సౌండ్ చేస్తే ఇప్పుడే చేసేద్దాం, మళ్ళీ మైక్ ముందు సినిమా ఎందుకు తీయడం, మైక్ ముందు సినిమా తీయడం బాగుంది. అట్లా ఎందుకులే అనుకొని మనం సింగ్ సౌండ్ తో వెళ్ళిపోదాం. కాకపోతే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలంటారు. ఎట్లా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలంటే అది నీకు తెలిసిందే కదా సార్. పర్లేదు సార్, పిన్ డ్రాప్ సైలెంట్ అందరూ మన మాటిని భయపడి ఉన్నారనుకుందాం. కుక్కరినా సౌండ్ నాట్ ఓకే అంటాడు, కాకొడుతున్నా నాట్ ఓకే అంటాడు. అది కూడా సార్, ఒక సీన్ చేస్తున్నాం, అందులో ఉంటుందా నన్ను నేను దెబ్బలు తింటా ఉంటా. ఆ సీన్ అయ్యేటప్పుడు ఊరికే షేర్ చేస్తాడు, నన్ను కొట్టాలి, నా బాధ అది, రియల్ గా కొట్టాను నన్ను అని చెప్పి సర్పంచ్కి చెప్పాను. నేను తప్పు చేసాను, వాళ్ళు కొడతారు కదా. బాగుంది, గట్టిగా కొట్టింది సార్. 14 టేక్ అయినా నాకు ఇది ఓకే అన్నా, డ్రామా చేసేసాను. కెమెరామెన్ మీకు ఫోకస్ ఓకే అంటే నాకు డ్రామా ఓకే, కో డైరెక్టర్ మీకు ఫ్రేమ్ ఓకే అంటే నాకు ఓకే, సౌండ్ నీకు ఓకే అంటే నాట్ ఓకే అన్నాడు. ఏమైంది అని, ఎక్కడో టీవీ ప్లే అవుతుంది అన్నాడు. మళ్ళీ చంపదెబ్బలు అది గట్టిగా పట్టుకుంటుంది సార్. చిన్నగా వచ్చిన మా చౌకి పడతలేదు. ఇంకా మా వాళ్ళు అందరూ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయి అందరు అసలు కొడుతుంటే ఎవరింట్లో టీవీ ప్లే అవుతుందంటే ఒక ఆంటీ పాపం సీరియల్ చూసుకుంటుంది. ఇది మధ్యాహ్నం సీరియల్ పోతే రాదు, ఎందుకు పెట్టలేదు, మళ్ళీ హాట్ స్టార్ లోనో యూట్యూబ్ లోనో చూపిస్తాం, జర షార్ట్ అవుతుందమ్మా. ఇప్పుడు చెప్పుడు ఫనీగా ఉంటాయి కానీ సింగ్ సౌండ్ వచ్చే ఇష్యూస్ ఎట్లాంటి సార్, కానీ మజా సార్. షార్ట్ లో నీకు మోచేయి తగిలింది ట్రాక్టర్ లేపేటప్పుడు గట్టిగా తగిలినట్టుంది. చెప్పలేదు సార్ లేపుదాని రప్పని ఇట్లా డమ్మని బాగానే తగిలినాయి. సినిమాలు బొప్పు వచ్చిందా
సార్ షూటింగ్ అయిపోదాకా ఉండే సార్ అది ఎల్బోకి దాకింది ఇక్కడ దాకింది దెబ్బ. మంచిగా ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఆగినందుకు ఒకటి ప్యూర్ పల్లెటూరు స్లాంగ్ ఇందాక అన్నట్టు తెలంగాణ సైడ్ది ఇటు గోదావరి సైడ్ది ఇప్పుడు చేస్తుంటే రెండు కాంట్రాస్ట్ అది కూడా మీతో చేయడం హ్యాపీ ఉంది సార్, సూపర్ హ్యాపీ ఉంది సార్. థియేటర్లో మిమ్మల్ని నన్ను పక్క పక్క చూసుకుంటుంటే మా అమ్మని చూసేటి పక్క చూడాడా జగపతి బాబు సార్ తో చేస్తున్నా అర్థమవుతుందా, ఇప్పుడు సినిమా వేస్తున్నాడు నమ్మలే కదా నువ్వు సినిమాకి. ఇప్పుడు సెకండ్ సినిమా షూటింగ్ ఇక రాలేదు సార్, చాలా దూరం కదా, సెకండ్ షెడ్యూల్కి రమ్మన్నా. మీరు ఉన్నప్పుడు తీసుకొస్తా సార్, అక్కడ హైదరాబాద్ లో కలుద్దాం. హైదరాబాద్ పెడతాను, ఫాదర్ డాడీని కూడా తీసుకురా, డెఫినెట్లీ తీసుకొస్తా. ఆయన షాక్ అయ్యారు కదా నీ డైరెక్షన్ చూసి. అవును సార్, నేను సైలెన్స్ అనగానే అందరూ ఊరుకోవడం అనేది పెద్ద హైలైట్ అది. అంటే సిక్స్ కదా సార్, అట్లా అలవాటు అయిపోయి మా డాడీ ఏంటంటే ఏదో ఇప్పుడు నీ మాట వీళ్ళందరూ ఏంటరా ఇంటర్ డాడీ ఎందుకు ఏంటో నీ మాట అన్నట్టు ఇంటర్ డాడీ చూసా సైలు జనంగానే అందరూ ఒక్కసారి అయిపోయారు, ఇద్దరు పని చేసుకునే అంట. ఒక నిమిషం షాక్ అయ్యాడు, ఓకే నిజంగా సినిమా తీస్తున్నాను. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకులు కూతుర్లు ఫారెన్ వెళ్తుంటారు, జాబ్ చేస్తుంటారు, ఎక్కడ తప్పు కోతాచలకు పోయి తప్పుతో పడతానేమో అని బాధ అంతే. ఎందుకంటే ఎస్ఐ కావాలనే ఫుల్ ఉండే కదా. ఎస్ఐ అంటే మా డాడీ ఇంటి కూడా జీప్ ఉంటది, మంచిగా ఒక రెస్పెక్ట్ ఉంటది, అది అంటే అందుకే జీప్ ఉన్నా సార్ మేము ఫేమస్ అయిపోయినా మా డాడీ కోసం. అట్లాంటిదాని కదా. సో ఈ షూట్ ఎంజాయ్ చేస్తున్నా తర్వాత సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్లీ పాపం దాట్ వే ప్రొడక్షన్ చాలా బాగుంది, అది నీట్ గా. అంటే ఈ పల్లెటూరులో కూడా మనకి ఇబ్బంది లేకుండా చక్కగా చేస్తుంది. సో స్మూత్ గా వెళ్తాం. లెట్స్ సీ. మీరు రాకముందు కూడా ఇంతే సార్, చాలా నీట్ గా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా. ఫస్ట్ మనుషులే మర్యాదగా ఉన్నారు కదా సార్, రండి అని మాట్లాడుతున్నారు, తిట్టినా మర్యాదగా మాట్లాడుతున్నట్టే ఉంది నాకు. ఎవరెవరన్నా తిట్టుకుంటుంటే చూస్తుంటే. ఇటుపక్క అట్ట బాగుంటుంది, ఈ సైడ్స్ అట్ట చక్కగా ఉంటుంది. అవును సార్, మాట తీరు మళ్ళీ సర్కాజం బానే ఉంటుంది. అదే ఇందాక ఎగతాలు ఈ మనిషి ఇప్పుడు ఇందాక మాట్లాడేది అది ఉంటుంది కావాలండి, అది గట్టిగానే వస్తుంది. కానీ మంచిగా ఉంది, ఎంజాయ్ చేస్తాను. కొత్త వైబ్, కొత్త ఎనర్జీ చూడాలి సార్. డైలాగులు మళ్ళీ వేరే వాళ్ళకి వాళ్ళు అయితే నువ్వు ఎవరిదాళ్ళే రాసుకోమంటావు నువ్వు. అంటే అట్లా అలవాటు, అంటే అది ఆర్గానిక్ వస్తుంది కదా. కొన్ని మనం రాసుకుని ఇంపార్టెంట్ డైలాగ్స్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు అంటే ఏ యాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరినన్నా యాక్టర్ ఒరిజినల్ టైమింగ్ ఒకటి లేదా ఒరిజినల్ పర్సనాలిటీ ఒకటి ఉంటుంది. ఆ ఒరిజినల్ పర్సనాలిటీని ఈ కొత్త క్యారెక్టర్ మీద అప్లై చేయగలిగితే చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఈ క్యారెక్టర్ ఈడ తప్ప ఎవ్వడు చేయలేడు అన్నట్టు ప్రొజెక్ట్ అవుతుంది ఫీలింగ్. అవును, ట్రూ మ్యాచ్ అయిపోతుంది కదా. వన్స్ ఆ ఓన్ ఒరిజినల్ వచ్చినప్పుడు ఇట్ లుక్ ఒరిజినల్ ఆటోమేటిక్. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇట్లా చాలా రోజుల తర్వాత సెక్యూరిటీ క్యారెక్టర్ చేస్తుంది? క్యారెక్టర్ ఇంకా సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ అయ్యలేదు, అది వేసినా తెలుస్తుంది. బట్ ఇంట్లో ఈ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫీల్ బాగుంది, ఆ ఫీల్ బాగుంది. కూతురుతో ఇంటరాక్షన్ బాగుంది. మనిద్దరం ఒక సీనే చేసాం, బట్ ఐ నో ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ కదా. ఇది ఓన్లీ థర్డ్ డే ఆర్ సంథింగ్ ఐఎమ్ డూయింగ్. ఇంకా చాలా ఉంది మనకి హైదరాబాద్లో. చేద్దాం, ఎంజాయ్ చేయాలి, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి లైఫ్లో. సక్సెస్ ఒకటే కదా, ఫెయిలియర్ కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే ఇంకా గొడవ లేదు లైఫ్లో. సజెషన్ అయ్యారు సార్, తీసేసుకుంటా. సజెషన్ ఏం అవసరం, నువ్వే నేర్చుకుంటావు. ముందు జాగ్రత్త పడతా సార్, ఇట్లాంటిది రాబోతుందంటే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటుంది సార్. ఏదైనా చెప్పండి సార్ యంగ్స్టర్స్కి. ఏదైనా అయితే అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అది చూస్తాం ఆటోమేటిక్లీ.